హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం థర్మల్ ఇంజనీరింగ్ అదేవిధంగా థర్మోడైనమిక్స్ సంబంధించిన రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. థర్మల్ ఇంజనీరింగ్ 1 ఎవరికి ఉంటుందంటే ప్రెసెంట్ C23 సిరీస్ వాళ్ళకు ఉంటుంది. థర్మోడైనమిక్స్ అనేది C20 సిరీస్, కానీ సిలబస్ మాత్రం 2 సేమ్. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కనుక మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ మనం టాపిక్ లో పోయే ముందు మీకు ప్రెజర్ అనే దానిపైన ఎక్కువ క్లారిటీగా అర్థం కాలేదు, ఎందుకంటే కంప్లీట్ సబ్జెక్ట్ అంతా కూడా ప్రెజర్ పైన డిపెండ్ ఉంటుంది. PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకుంటే టెంపరేచర్ యూనిట్స్ పైన డిపెండ్ ఉంటుంది. దానికి ఏం పెద్ద వేరియేషన్ లేదు. మనకు డిగ్రీస్లో ఇస్తాడు, మనం +273 యాడ్ చేసి దాన్ని కెల్విన్లో మార్చుకుంటాం కాబట్టి మనకి ఇదేం పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేయదు. మరి వాల్యూమ్ తీసుకుంటే వాల్యూమ్ యూనిట్స్ ఏముంటాయి, మహా అంటే మీటర్ క్యూబ్ ఉంటాయి లేదా MM³ ఉంటాయి, కాబట్టి ఇది కూడా మనకి ప్రాబ్లం క్రియేట్ చేయదు. సో మనల్ని ప్రాబ్లం క్రియేట్ చేసేది ఏది అంటే ఇంకా ప్రెజర్. కాబట్టి ప్రెజర్ గురించి చెప్తాం. ప్రెజర్ని మనం తీసుకుంటే ప్రెజర్ 3 టైప్గా ఉంటుంది. ఒకటి అట్మాస్ఫిరిక్ ప్రెజర్, తర్వాత గేస్ ప్రెజర్, తర్వాత వాక్యూమ్ ప్రెజర్, లాస్ట్లోది అబ్సల్యూట్ ప్రెజర్. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే ఏంటంటే ద ప్రెజర్ విచ్ ఈస్ అబౌవ్ ద అట్మాస్ఫియర్ ని మనం అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే అది గేస్ ప్రెజర్ అనుకుంటాం. అంటే ఫస్ట్ మనం అట్మాస్ఫియర్ ప్రెజర్ తీసుకుంటే కనుక ద ప్రెజర్ విచ్ ఈస్ ఎగ్జర్టెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ లో పడే ప్రెజర్ ని అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటాం. అట్మాస్ఫియర్ ప్రెజర్ కంటే ఎక్కువ ఉంటుందని మనం గేస్ ప్రెజర్ అంటాం. ఇట్ ఈస్ అబౌవ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. వాక్యూమ్ ప్రెజర్ అంటే అట్మాస్ఫియర్ కంటే తక్కువ ఉంటుందని మనం వాక్యూమ్ ప్రెజర్ అంటాం. అర్థమైందా? ఈ అబ్సల్యూట్ ప్రెజర్ అంటే ఏమంటే అబ్సల్యూట్ స్కేల్ ద్వారా మనం చెప్తే దాన్ని అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ స్కేల్ అంటే ఏమంటే అట్మాస్ఫియర్ ప్లస్ గేస్ ప్రెజర్ లేదా అట్మాస్ఫియర్ మైనస్ వాక్యూమ్ ప్రెజర్. ఈ ఫార్ములా ద్వారా చెప్పే ప్రెజర్ని అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం. సరే, ఇప్పుడు ఎందుకు మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఈ అబ్సల్యూట్ ప్రెజర్తోనే మనం ప్రారంభ చేస్తాం. ఈ అబ్సల్యూట్ ప్రెజర్కి యూనిట్స్ వస్తాయి. ఆ యూనిట్స్ ఏమేమి వస్తాయంటే అబ్సల్యూట్ ప్రెజర్ తీసుకుంటే సో మనం ప్రెజర్ని యాక్చువల్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఎంత ఉంటుందంటే 1.01325 బార్స్లో ఉంటుంది. మనం బారోమీటర్తో మెజర్ చేస్తాం కాబట్టి మనం బార్స్లో రాస్తాం. అలా కాకుండా మనం మెర్క్యూరీతో మెజర్ చేసాం అనుకోండి ప్రెజర్, సో 760 mm ఆఫ్ Hg అని తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా వాటర్తో మెజర్ చేస్తే 10.3 మీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. సో మనం డిఫాల్ట్గా మనకి ఇచ్చేది బార్స్లో ఇస్తారు కాబట్టి కన్వర్షన్స్ మనకు రావాలా. ఫస్ట్ ఇవి 3 ఒకటే కాబట్టి 3 కన్వర్షన్స్ రావాలా. ఓకే, తర్వాత మనకి బార్స్ నుంచి కన్వర్షన్స్ రావాలా. దీన్ని అప్రాక్సిమేట్గా మనం 1 బార్ అనుకుంటాం. 1 బార్ అంటే ఎంత అంటే 10⁵ N/m². అర్థమైందా? సో 10⁵ అంటే 5 zeros ఉన్నాయండి. దాంట్లో నుంచి మనం ఒక 3 zeros తీసేసి కిలో రాసుకోవచ్చు. కిలో N/m² రాయొచ్చు. N/m² అంటే కనుక బార్ అని మీనింగ్. N/m² అంటే బార్. సో 10² కిలో N/m² అంటే పాస్కల్. పాస్కల్ కూడా రాయొచ్చు. ఓకేనా? N/m² అంటే పాస్కల్ కాబట్టి 10² కిలో పాస్కల్ అని కూడా రాయొచ్చు. కాబట్టి ఈ కన్వర్షన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 N/m². 1 కిలో పాస్కల్ అంటే కే అంటే 1000 కాబట్టి సో 10 N/m² రాయొచ్చు. మెగా అంటే 10⁶, గిగా అంటే 10⁹. ఓకేనా? సో 1 బార్ ఈజ్ ఈక్వల్ 10⁵ N/m². దాన్ని మనం ఈ విధంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. 1 అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ Hg లేదా 1 బార్ లేదా 10.3 మీటర్ ఆఫ్ వాటర్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో జాగ్రత్తగా దీనిపైన ఫోకస్ చేయండి. ఓకేనా? ఇది పకీరప్ప టెక్స్ట్ బుక్. సో రేడియన్ పబ్లికేషన్. సో ఆ టెక్స్ట్ బుక్ అయితే మనం దాంట్లో వచ్చి చెప్పడం జరుగుతుంది. ఓకే, సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటే మనకి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కావాల్సిన క్వశ్చన్స్ నెక్స్ట్ మోడల్ చూద్దాం. మిగతావన్నీ మనం కవర్ చేసాము. కవర్ చేయని మోడల్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 3 kgs ఆఫ్ ఎయిర్ అట్ ప్రెజర్ ఆఫ్ 10 bars అండ్ టెంపరేచర్ 100 degrees centigrade undergoes a reversible process which may be represented by the PV/11 is equal to constant. The final pressure 2 bars, assume R is equal to 0.287 kilojoule per kg Kelvin and gamma is equal to 1.4. Find final volume, temperature, increasing of entropy. ఇది క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చినాడంటే ఇంకా మాస్ ఇచ్చినాడు 3 kgs అని, తర్వాత ప్రెజర్ ఇచ్చినాడు P1 ఈజ్ ఈక్వల్ టు 10 bars అని, P2 దేంట్లో ఇచ్చినాడో చూసుకుందాం. సో P2 కూడా బార్స్లోనే ఇచ్చినాడు కాబట్టి P2 వాల్యూ 2 bars. మనం యూనిట్స్ని కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. P1 వాల్యూ బార్లోనే ఉంది, P2 వాల్యూ బార్లోనే ఉంది కాబట్టి మనకి డోంట్ వరీ. ఓకే, మనం మార్చాల్సిన పని లేదు. నెక్స్ట్ టెంపరేచర్ డిగ్రీస్లో ఇచ్చినాడు. మనకి దేంట్లో కావాలా టెంపరేచర్ ఎప్పుడు కూడా? సో టెంపరేచర్ ఎప్పుడు మనకు కెల్విన్లో కావాలా. సో కెల్విన్లో కావాలా కాబట్టి ఒక్క నిమిషం, అది స్ట్రక్ అయిపోయింది. టెంపరేచర్ 100 degrees ఇచ్చినాడు. మనం దాన్ని 273 యాడ్ చేసి T1 వాల్యూని మనం 373 కెల్విన్ లాగా రాసుకుంటాం. తర్వాత ఇక్కడ PV/1.1 అన్నాడు. అంటే N వాల్యూ పాలిట్రోపిక్ ఇండెక్స్ 1.1, గామా వాల్యూ 1.4, R వాల్యూ 0.287. మనం ఏం కనుక్కోవాలా? ఫైనల్ వాల్యూమ్ కనుక్కోవాలా. ఇనిషియల్ వాల్యూమ్ ఇచ్చినాడా మనకు? ఈ లేదు. మనకి ఇచ్చింది ఏమేమి ఇచ్చినా అంటే
ఒకటి మాస్ ఇచ్చినాడు. సో మనకి మాస్ ఇచ్చినాడు, తర్వాత P1 వాల్యూ ఇచ్చినాడు, తర్వాత P2 వాల్యూ ఇచ్చినాడు, తర్వాత T1 ఇచ్చినాడు, N వాల్యూ ఇచ్చినాడు, గామా ఇచ్చినాడు, R ఇచ్చినాడు. సో V2 కనుక్కోమంటున్నాడు. V2 కనుక్కోవాలంటే మనతో ఫస్ట్ V1 ఉండాలి కదా, డైరెక్ట్ V2 కనుక్కోలేము, V1 కావాలా. సో ఫార్ములా ఉంది, P1 V1 ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ T1 రాసుకుంటే ఇక్కడ నుంచి V1 ఫైండ్ అవుట్ చేయొచ్చా. V1 ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ T1 బై P1. మనతో M వాల్యూ ఉంది, R ఉంది, T ఉంది, P1 ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి, V1 వాల్యూ వస్తుంది. సో V1 వాల్యూ 0.321 అయితే వచ్చింది మనకు. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలా, V2ని ఫైండ్ అవుట్ చేయాలి. V2ని ఫైండ్ అవుట్ చేయాలంటే సో మనతో ఎవరున్నారు చూడండి, ఇప్పుడు V1 వాల్యూ ఉంది. సో P1 P2 V1 ఉంది, V2 కావాలా. సో ఫార్ములా ఏం రాయొచ్చు మనం, P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు, లేదా P2 బై V1 ఏదైనా తీసుకోవచ్చు. P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1 హోల్ పవర్ గామా. మనకు కావాల్సింది V2 వాల్యూ ఇక్కడ ఉంది. సో ఈ పవర్ని ఈ సైడ్ పంపిస్తే P1 బై P2 హోల్ పవర్ 1 బై గామా అవుతుంది. దెన్ V2 బై V1. V1 ఈ సైడ్ వస్తే ఇంటూ V1 వచ్చింది. సో ఇదే కదా ఫార్ములా, P1 బై P2 హోల్ పవర్ 1 బై గామా ఇంటూ V1. ఇక్కడ గామా అంటే పాలిట్రోపిక్ ఇండెక్స్ కాబట్టి N రాసుకున్నాం. సో P1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. V1 వాల్యూ 0.321, తర్వాత P1 ప్లస్ P2 ప్లస్. మీరేం బార్స్లోనే చేయండి ప్రాబ్లమ్ని, ఇది కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది, మీరు కావాలంటే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన V2 వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, ఫైనల్ టెంపరేచర్ కనుక్కోవాలా. మనతో T1 ఉంది. సో T2 కనుక్కోవాలా. T2 కొనే రిలేషన్ ఏముంది, సేమ్ అదే విధంగా. యాక్చువల్ ఫార్ములా ఏమంటే P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1 హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 హోల్ పవర్ గామా బై గామా మైనస్ 1. ఇది బేసిక్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ రెండు ఈక్వల్ చేసి T2ని కనుక్కుందాం. సో P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 హోల్ పవర్ గామా బై గామా మైనస్ 1. మనం కనుక్కోవాల్సింది ఎవరిని ఈ కేసులో, సో మనం కనుక్కోవాల్సినది T2 వాల్యూని. సో T2 కనుక్కోవాలి కాబట్టి పవర్ని ఈ సైడ్ పంపిద్దాం. పవర్ ఏమవుతుంది, P1 బై P2 హోల్ పవర్ రివర్స్ అవుతుంది, గామా మైనస్ 1 బై గామా ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 అవుతుంది. అర్థమైందా ఇంతవరకు. సో తర్వాత మనం ఏం చేయాలా, దీని T2 వాల్యూ కావాలనుకుంటే T2ని ఇక్కడ పెట్టి ఈ మొత్తాన్ని ఈ పని తీసుకొద్దాం. అంటే T2 ఈజ్ ఈక్వల్ టు T1 బై P1 బై P2 హోల్ పవర్ గామా మైనస్ 1 బై గామా. ఇదన్నా యూజ్ చేయొచ్చు, లేదా ఇదే కేసులో వీళ్ళిద్దరిని ఈక్వల్ చేద్దాం. వీళ్ళిద్దరిని ఈక్వల్ చేస్తే ఇక్కడ చూడండి ఏముంది, V2 బై V1 హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 హోల్ పవర్ గామా బై గామా మైనస్ 1, అంతే కదా. సో మనం ఈ పవర్ని ఈ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే T1 బై, ఇక్కడ స్పేస్ అయితే కింద రాద్దాం. సో చూడండి T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు, ఈ పవర్ ఈ సైడ్ వస్తే రివర్స్ అవుతుంది కదా, అంటే V2 బై V1 హోల్ పవర్ గామా ఇంటూ గామా మైనస్ 1 బై గామా. సో గామా గామా క్యాన్సిల్ అయిపోతాయి. సో T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1 హోల్ పవర్ గామా మైనస్ 1 మాత్రమే ఉంటుంది. అర్థమైందా. సేమ్ అంటే ఇప్పుడు మరి ఈ T2ని ఈ సైడ్ పంపించి ఈ టోటల్ వాల్యూ డివైడ్ బై చేస్తే మీకు వచ్చే ఫార్ములా ఇది. సో మీరు రెండు అర్థం చేసుకోండి, ఏంటంటే ఒకసారి క్వశ్చన్ మారుతూ ఉంటుంది కాబట్టి P1 P2ని ఈక్వల్ చేసి, అంటే P1 P2 ఈజ్ ఈక్వల్ T1 T2 బై హోల్ పవర్ గామా బై గామా మైనస్ 1 తో మీరు చేయగలగాల, లేదా V2 బై V1 హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 హోల్ పవర్ గామా బై గామా మైనస్ 1 తో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి. అర్థమైందా. సో ఇలా T2ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా లాస్ట్ ఎంట్రోపీ కొనే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్ములా. సో గామా మైనస్ n బై గామా మైనస్ 1 ఇంటూ ఎంఆర్ లాగ్ V2 బై V1. మీరు క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేటర్లో సబ్స్టిట్యూట్ చేయని వాల్యూస్ V1 V2 గామా n వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో ఈజీ వే. మనకు అర్థం కావాల్సింది ఏమంటే ఈ రిలేషన్స్ బాగా అర్థం కాల. తర్వాత టేబుల్, నేను ఇంతకుముందు వీడియోలో టేబుల్ చెప్పినా ఆ టేబుల్ మీకు వస్తే ఎటువంటి టఫ్ క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు ఈ థర్మల్ ఇంజనీరింగ్ ఆర్ థర్మోడైనమిక్స్. ఓకే సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ తీసుకుంటే మనం కార్నాట్ సైకిల్ అయితే తీసుకోవడం జరిగింది. సారీ, ఆటో సైకిల్ తీసుకుందాము. కార్నాట్ సైకిల్ అది అజంప్షన్ సైకిల్, చాలా సింపుల్ ఫార్ములా కాబట్టి మనకు అవసరం లేదు. ఆటో సైకిల్ తీసుకుందాం. ఆటో సైకిల్ తీసుకుంటే ఇక్కడ ఏమి అంటే ఈ కంప్రెషన్ రేషియో ఆఫ్ 8, కంప్రెషన్ ఎయిర్ 1 బార్, తర్వాత అండ్ 303 కెల్విన్, ద మ్యాక్సిమం సైకిల్ టెంపరేచర్ ఈజ్ 1273 కెల్విన్. సో ఇక్కడ ఏమి మనం కొంచెం మినిమం ఆలోచించినా కూడా కంప్రెషన్ రేషియో అంటే ఆర్ వాల్యూ అంటే కంప్రెషన్ రేషియో, గామా అంటే అడియాబాటిక్ ఇండెక్స్, రెండు డిఫరెంట్. ఓకే, కంప్రెషన్ రేషియో మనకి ఎంత ఇచ్చినాడు, సో 8 ఇచ్చినాడు. తర్వాత ప్రెజర్ 1 బార్ అన్నాడు. ఇంకో P2 వాల్యూ P2 లేదా మనకు, సరే ఏమి ఇచ్చినాడు మనకు T1 ఇచ్చినాడు. ఎంత, T1 ఈజ్ ఈక్వల్ టు 303 కెల్విన్లో ఇచ్చినాడు. తర్వాత T2 ఈజ్ ఈక్వల్ టు 1273 కెల్విన్లో ఇచ్చినాడు. సో మనకి ఇచ్చిన వాల్యూ ఆర్ వాల్యూ, తర్వాత P1 వాల్యూ, తర్వాత T1 వాల్యూ, తర్వాత T2 వాల్యూ, ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్. తర్వాత ఆర్ వాల్యూ, కంప్రెషన్ రేషియో కూడా ఇచ్చినాడు. ఏం కనుక్కోవాలా, హీట్ సప్లైడ్ కనుక్కోవాలా, నెట్ వర్క్ డన్ కనుక్కోవాలా, ఎఫిషియన్సీ కనుక్కోవాలా. అర్థమైందా. సో మనకు దీనికి సంబంధించి ఫార్ములా చూడండి. హీట్ సప్లైడ్ ఫార్ములా MCV T2 మైనస్ T1.
నెట్ వర్క్ డన్ ఫార్ములా హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్. ఎఫిషియన్సీ ఫార్ములా అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే వర్క్ డన్, ఇన్పుట్ అంటే హీట్ సప్లైడ్. అర్థమైందా? సో ఇక్కడ అన్ని స్ట్రైట్ ఫార్ములాసే కాబట్టి ఎంసీవీ T2 మైనస్ T1, T3 మైనస్ T2 అంటే ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్. సో బేసిక్ ఫార్ములాస్తోనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఈ ఫార్ములాస్ మనకు అర్థం కావాలంటే ఈ డయాగ్రామ్ నీట్గా అర్థం కావాలి. మనం తీసుకునేది ఆటో సైకిల్. ఆటో సైకిల్లో మనం పీవీ డయాగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? పీవీ డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ చూడండి 1 2 3 4 కండిషన్స్. ఇవి 4 ఏంటి అంటే మామూలుగా ఇంజన్లో ఐసీ ఇంజన్ తీసుకుంటే మనం 4 స్ట్రోక్స్ ఉంటాయి కదా, సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. ఈ 4 స్ట్రోక్లో ఫస్ట్ స్ట్రోక్లో ప్రెజర్ ఎలా ఉంది, వాల్యూమ్ ఎలా ఉంది, తర్వాత సెక్షన్ కంప్రెషన్లో ప్రెజర్ ఎలా ఉంది, వాల్యూమ్, ఇవి చెప్పేదే పీవీ డయాగ్రామ్. అంటే ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ డయాగ్రామ్ని పీవీ డయాగ్రామ్ అంటాం. ఓకేనా? సరే, ఈ కండిషన్ తీసుకుంటే కనుక మనకు చూడండి. సో ఇది మొత్తం ప్రాసెస్ అయితే కనుక డయాగ్రామ్ని యాస్టేజ్ నేర్చుకోండి. వేరే దేం కన్ఫ్యూజ్ కాదు, డయాగ్రామ్ యాస్టేజ్ నేర్చుకోండి. యాస్టేజ్ నేర్చుకున్న తర్వాత ఇవి రెండు ప్రాసెస్లు ఏవైతే ఇవి రెండు ఉన్నాయో ఈ రెండింటిని మనం ఏమంటామంటే పాలిట్రోపిక్ ప్రాసెస్ ఆర్ అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. యాక్చువల్ అడియాబాటిక్ అనకూడదు, ఇది పాలిట్రోపిక్ ప్రాసెస్ ఆర్ రివర్స్ అసెంట్రోపిక్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇది ఏమి అంటే వాల్యూమ్కి కాన్స్టాంట్గా ఉంటే కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటాం. ప్రెజర్కి కాన్స్టాంట్గా ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇది కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, ఇలా ఉంటే అది కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్. ఓకేనా? అంటే ఈ ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉంటుంది, ఇక్కడ కూడా వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉంటుంది. ఇక్కడ హీట్ ఎంటర్ అవుతుంది, హీట్ అడిషన్ అంటే మనం హీట్ని ఇక్కడ ఇస్తాము, హీట్ ఇక్కడ రిజెక్షన్ అవుతుంది. అంటే ఇది Q1 అనుకోవచ్చు, ఇది Q2 అనుకోవచ్చు. హీట్ గురించి మనం మాట్లాడతాం. అర్థమైందా? సో ఇప్పుడు మనము ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. హీట్ సప్లైడ్ గురించి మాట్లాడుతున్నాం. హీట్ సప్లై అంటే ఈ ఏరియాలోనే కదా జరగాల్సినది. సో మనం ఏం చేయాలా, ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్. 1 2 కండిషన్లు ఉంటే T2 మైనస్ T1 రాస్తా. అంటే ఇక్కడ ఉన్న కండిషన్లు ఏంటి, 3కి 2కి కండిషన్లు. కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం, ఎంసీవీ T3 మైనస్ T2 తీసుకుంటున్నాం. పాయింట్ అర్థమైందా? ఎస్, ఎగ్జాక్ట్లీ అర్థమైంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే మనతో M ఉంది, CV ఉంది, T2 T3 ఉన్నాయో లేదా చెక్ చేసుకుందాం. మన దగ్గర T1 వాల్యూ ఉంది, T2 ఉంది, T1 ఉంది, తర్వాత T2 ఉంది, T3 లేదు. సో T3 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా తీసుకోండి. ఈ రెండింటి కండిషన్కి P2 V2 బై T2 ఈజ్ ఈక్వల్ టు P3 V3 బై T3 అని రాసుకోకూడదా? మనం రాసుకోవచ్చు, కాన్స్టెంట్ కాబట్టి. సో ఇదేం ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో వీటిని పక్కన తీసేసండి. ఫార్ములా ఏం మిగిలింది, P2 బై T2 ఈజ్ ఈక్వల్ టు P3 బై T3 అని మిగిలింది. నాకు T3 వాల్యూ కావాలా. సో T3 వాల్యూ కావాలంటే P3 ఉందా మన దగ్గర, P3 లేదు. సో మరీ కన్ఫ్యూజ్ అయిపోతుంది ప్రాబ్లం. సో కాబట్టి మనం ఒక రిలేషన్ యూజ్ చేద్దాం. ఏమి రిలేషన్ యూజ్ చేద్దామంటే P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా V2 బై V1 హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 హోల్ పవర్ గామా బై గామా మైనస్ 1. ఇదే కదా మన ఫార్ములా, బేసిక్ ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారంగా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఇన్వర్స్లో కూడా రాయొచ్చు. అంటే P1 బై P2ని రివర్స్ కూడా రాసుకోవచ్చు, అది మన ఇష్టం లేండి, ప్రాబ్లం లేదు. అంటే P2 బై P1లో కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం రాసుకున్నప్పుడు అంటే P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 రాయొచ్చు. లేదు మీరు కనుక P2 బై P1 రాస్తానంటే T2 బై T1 హోల్ పవర్ గామా మైనస్ 1 రాసుకోవాల్సి వస్తుంది. అది కూడా 1 బై గామా మైనస్ 1 రాసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే డీటెయిల్గా మనం వేరే వీడియోలో డిస్కస్ చేసాం, ఇక్కడ అవసరం లేదు. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందా? గామా అంటే గనక కంప్రెషన్ రేషియో అంటే గనక P2 బై P1. మనకున్నది ఫార్ములా ఏది, P1 బై P2. అర్థం చేసుకోండి పాయింట్. ఇక్కడ P1 బై P2 మనం నేర్చుకున్న ఫార్ములా. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఫార్ములా రివర్స్లో అంటే P2 బై P1 వాడతాం. ఎందుకు అలా వాడాల్సి వస్తుంది అంటే కనుక లేదు నేను ఇదే వాడతాను సార్ అనిపించినా మీరు క్లియర్గా ప్రాబ్లం చేయొచ్చు. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాదండి. ఒకటి P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 హోల్ పవర్ గామా బై గామా మైనస్ 1. ఇది ఒక రిలేషన్. లేదు నేను P2 బై P1 ఈజ్ ఈక్వల్ టు T2 బై T1 రాస్తాను అనిపిస్తే మీరు గామా మైనస్ 1ని యూజ్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా పాయింట్? సో ఈ రెండు దానిలో మీరు ఏది యూజ్ చేస్తారో కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని చేయండి. మీరు ఇది చేసినా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఇది చేసినా కూడా కరెక్ట్ ఆన్సరే వస్తుంది. మీరు ట్రై చేయండి. ఓకేనా? ఆ ఫార్ములా ప్రకారంగా మనం ఏం కనుక్కుంటామంటే P2ని కనుక్కుంటాం. వన్స్ P2 అన్నా కనుక్కోవచ్చు, లేదా P1 బై P2 వాల్యూనే గామా కదా, కంప్రెషన్ రేషియో అంటే ఇదే కదా. సో ఈ ప్లేస్లో గామాని పెట్టేసి రిమైనింగ్ T2ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ T2ని ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ విధంగా. అర్థమైంది కదా? ఇక అంటే క్వశ్చన్లో మనం చేసింది ఏమంటే T1 T2 T3ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంకా వేరేది ఏమి చేయం. క్లియర్? ఇంకా తర్వాత ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే ఇంజన్కి ఎప్పుడు వర్క్ అయినా, ఇన్పుట్ అంటే హీట్ సప్లైడ్ కాబట్టి దాంట్లో చేయొచ్చు. ఇవి క్లియర్గా మీకు అర్థమైతే తప్ప మనం ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ చేయలేము. మీరు డైరెక్ట్ ఈ క్వశ్చన్లో ఈ ఫార్ములా డైరెక్ట్ బై హార్ట్ చేస్తారంటే ప్రతి క్వశ్చన్కి ఫార్ములా మారుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోవచ్చు డైరెక్ట్గా, మీకు ఈజీగా అర్థమయ్యేది అట్లా. కానీ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ క్వశ్చన్ మాత్రమే మీకు వస్తుంది. ఇలా కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే ఎట్లా క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చేయగలరు. ఓకేనా? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ సేమ్ క్వశ్చన్స్ ఏంటి, అవసరం లేదు మనకు. సరే, హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ పైన ఒక ప్రాబ్లం డిస్కస్ చేసి మనం ఇక్కడితో క్లోజ్ చేద్దాం సెషన్. తర్వాత ఫైండ్ ద హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, మనకు ప్రాబ్లం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్వశ్చన్ ఎలా ఇస్తాడు, కార్బన్ వాల్యూ ఇచ్చినాడు, హైడ్రోజన్ ఇస్తాడు, సల్ఫర్ ఇస్తాడు. మనం ఫస్ట్ ఫార్ములాని యాస్టీస్గా బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేసిన తర్వాత కార్బన్ వాల్యూ ఇచ్చినాడా, కార్బన్ ప్లస్తో సబ్స్టిట్యూట్ చేయండి. హైడ్రోజన్ ఇచ్చినాడా, హైడ్రోజన్ ప్లస్తో సబ్స్టిట్యూట్ చేయండి. ఆక్సిజన్ ఇచ్చినాడా, ఆక్సిజన్ ప్లస్తో సబ్స్టిట్యూట్ చేయండి. ఆక్సిజన్ ఈ లేదు సార్ మనకి, ఇది ఈ లేదు, లేకపోతే సల్ఫర్ ఈ లేదు ఎగ్జాంపుల్కి. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ ఈ లేదా మన క్వశ్చన్లో. ఓకే, కార్బన్, హైడ్రోజన్, సల్ఫర్ ఇచ్చినాడు, ఆక్సిజన్ ఈ లేదు. సో ఈ మొత్తాన్ని మనం ఏం చేయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేయచ్చు. ఆక్సిజన్ ప్లేస్తో 0 పెట్టి రిమైనింగ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మరి ఇక్కడ 91 ఇచ్చినాడు, ఇక్కడ 0.91 ఎందుకు రాసుకున్నాడు అంటే 91% అది. మనం దాన్ని కన్వర్ట్ చేయాలి కదా, 0.91 వస్తుంది వాల్యూలో కన్వర్ట్ చేస్తే, అది పెట్టి ప్రాబ్లం చేయాలి. సో ఏదన్నా వాల్యూ ఇకపోతే ఆ ప్లేస్లో మనం 0 రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైడ్రోజన్ కూడా ఇకపోతే 0, సల్ఫర్ కూడా ఇకపోతే 0, కార్బన్ కూడా ఇకపోతే 0. ఏమీ లేకుండా అయితే ఉండదు కదా, ఒక ఫ్యూయల్లో ఏదో ఒకటి ఉంటుంది కదా కంపోజిషన్. దాని ప్రకారంగా మనం ప్రాబ్లం చేసి హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూని కనుక్కుంటాం. సేమ్ అదే విధంగా లోయర్ కెలోరిఫిక్ వాల్యూ ఫార్ములా చెప్పినా కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము, అది కూడా వస్తుంది. క్లియర్? ఇది మనం రిమైనింగ్ టాపిక్, అంటే ఏదైతే మనం ఇంతకుముందు కవర్ చేయలేదో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో, అంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే ఇంకా అక్కడ అప్డేట్స్ వస్తాయి. అక్కడ చూసినా కూడా, అంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన క్లాసెస్ అక్కడ ఉంటాయి కాబట్టి నేను చూడండి అంటున్నాను. అక్కడ చూసినా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ డౌట్ ఉన్నాయన్నా, లేదా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు యాప్లో నుంచి మెసేజ్ చేస్తే కనుక దానికి సంబంధించిన సొల్యూషన్ కావచ్చు, లేదా మీకు సంబంధించిన డౌట్స్ని క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, అప్డేట్స్ అన్నీ వస్తాయి. మీరు ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ సంబంధించిన గ్రూప్లో జాయిన్ కండి. ఓకేనా? సో మీకు క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. అప్డేట్స్ కూడా మీకు కావాల్సిన అప్డేట్స్ మాత్రమే మీకు దొరుకుతాయి. ఓకే, క్లియర్? ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.